ఫస్ట్ ఆఫ్ ఆల్ పింఛన్ అనేది మొదలుపెట్టింది గౌరవనీయులైన మన ఎన్టీఆర్ గారండి. స్టార్టింగ్ 75 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు అతను. 75 రూపాయల నుంచి దాని తర్వాత పెంచింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు. 200 రూపాయల నుంచి 2000 చేశారు. ఇప్పుడు వచ్చి 4000 రూపాయలు. ఆయన మాట ఇచ్చిన తర్వాత 3 నెలలు అయిపోయింది కాబట్టి ఆ 3 నెలలు పింఛన్తో పాటు 3000 ప్లస్ ఈ 4000 7000 రూపాయలు పింఛను తీసి ప్రజలకు అందించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది చాలా విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డ్యాన్స్లు వేశారు. ఫుల్ దిల్ ఖుషిగా ఉన్నారు. ఈయన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ప్రతిసారి చాలా నీట్గా ఉంటుందండి. మాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా నడుస్తారు. ఏది చేయాలా ఏది చేయకూడదు, ఎవరికి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదని చాలా బాగా మాట్లాడతారు. అందులో మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతని నాయకత్వంలో ఇంకా చాలా బాగుంది. మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. ఏ యొక్క చిన్న ఇబ్బంది కలిగినా మా శ్రీధరన్న వచ్చి నిలబడతా ఉన్నారండి. ఆయన్నే ప్రతిసారి ఆయన బతుకున్న రోజులు అతనే మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రజలకి సేవ చేసేవాళ్ళు. ఆ విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అతను మొత్తం కవర్ చేయలేరు కాబట్టి అతని శక్తి కొద్దీ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదా నా శక్తి అంత కొద్దీ అతను ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. చాలా హ్యాపీ. ఆయనకి నమస్కారం పెడుతున్నాం. చాలా హ్యాపీ. సలాం అలైకుం అన్నా. మాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తాడు. ఉద్యోగులకి అన్ని కరెక్ట్గా పని చేయించి నీట్గా చేపిస్తాడు. అందుకని ఆయన అంటే ఇష్టం. ఈసారి కానీ ఆయనే అవుతాడు సీఎం. ఇకపోతే మన నెల్లూరుకి సంబంధించి అటు రూరల్ అవ్వచ్చు లేదా ఇటు సిటీకి కానీ నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు కానీ అలాగే నారాయణ సార్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం జరిగింది కదా వృద్ధులకు సైతం. అవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా బాగా నచ్చింది నా వాళ్ళ పనితీరు విధానం. అందుకనే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. ఇకపోతే దివ్యాంగులకి ఇంత ముందు కేవలం 3000 రూపాయలు అందజేసేవారు పెన్షన్గా. ఇప్పుడు దాన్ని ఒకేసారి రెట్టింపు చేసి 6000 రూపాయలని అందజేస్తున్నారు. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? అదేనా చెప్పేది. బాగా చేస్తున్నారు. ఓల్డే గెలుస్తారు నెక్స్ట్ టైం. కానీ టీడీపీ నాయకత్వమే వర్దిల్లాలి. ఓకే. ఇకపోతే చివరిగా చెప్పండి, నిన్న పెనుమాక ఊర్లో స్వయంగా చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్ అందజేశారు. అవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే ఒక సీఎం ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం ఇదే మొదటిసారి. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? దాని పట్ల అంటే ఇంకా ఆయన ఎట్టా ప్రజానాయకుడు కాబట్టి ఆయన పనితీరని చేసుకుంటూ పోతున్నాడు. అది అవ్వాతాతలకి చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేర్చి అవ్వాతాతల పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఒంటరి మహిళ పెన్షన్లు కానీ 7000 అందజేయడం జరిగింది. వాళ్ళందరూ సంతోషంతో చాలా ఆనందాలతో పాలాభిషేకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఆయనకు. ఇంకోటి వచ్చి డిఎంహెచ్ఓ పెన్షన్కి వచ్చేసి 15,000 పెన్షన్ 15,000 రూపాయలు అందజేశారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉండి ఒక వాలంటీర్ లాగా ఇంటింటికి తిరిగి ప్రజలను సేవ చేయాలని ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాంటి సీఎం కావాలని మరి కోరుకుంటున్నాను. అలాగే మన నెల్లూరుకి సంబంధించి చెప్పండి బ్రో, అటు సిటీ అవ్వచ్చు లేదా రూరల్ కానీ నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు కానీ అలాగే నారాయణ సార్ కూడా ఇంటింటికి ఇందాక మీరే చెప్పారు వాలంటీర్ లాగాని వాళ్ళు వెళ్ళి పెన్షన్లు అందజేయడం జరిగింది. సో దాని పట్ల మీ స్పందన ఏంటి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే చెప్పబలేదండి. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంటింటి తిరిగి ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా పని మీద చెయ్యాల ప్రజలకంటే ముందుగా ఎవరైనా ఎమ్మెల్యే గారు ముందుగా ఉండాలంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అందరికీ తెలుసు రూరల్ ప్రజలు. అందుకోసమే హ్యాట్రిక్ స్టార్గా ఆయన మళ్ళీ 3వ కానీ ఆయన బతుకున్న రోజులు మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఆయనే గెలుస్తూ ఉంటారు. ఆయన గెలుస్తారని ధీమాతో రూరల్ ప్రజలు కూడా గట్టిగా నిలుపుతున్నారు. అందుకే 30,000 మెజార్టీతో ఆయన్ని గెలిపించుకొని ఎమ్మెల్యేగా. మంచిగా అనిపించింది సార్. 3,000 రూపాయలు తీసి 4,000 రూపాయలుగా చేయడం జరిగింది. 7,000 రూపాయలు మంచిగా ఇంటింటికి వచ్చి నారాయణ సార్ గారు మంత్రి ఆనం నారాయణ రెడ్డి మా ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లి. అయితే ఒకేసారి ఇంత మోతాదులో పెన్షన్లు పెంచుతారని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్, అనుకోలేదు. మా అమ్మమ్మ కానీ ఇచ్చారు, మంచిగానే ఉంటారు. అయితే నెల్లూరుకి సంబంధించి అటు రూరల్ కానీ ఇటు సిటీలో కానీ నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు లేదా నారాయణ సార్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేశారు కదా, అది మీకు ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది సార్. కోవూరు మండలంలో చూసాం. గుమ్మల దెబ్బలో మా తోడు సడుగుడుంటే అక్కడికి వెళ్తుంటే కూడా నడిచి వచ్చారు నిన్న. అలాగే స్వయంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు కూడా నిన్న పెనుమాకలో ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. అవన్నీ మీకు ఎట్లా అనిపించాయి? మంచిగానే అనిపించింది. ఒక సీఎం గారు పోయి ఇంటింటికి ఇవ్వటం అంటే మంచి కదా. ఎవరనే వాళ్ళు కుర్చీ దిగి వచ్చి ఇంటి దగ్గర ఎవరుగా ఈయన అనేది వచ్చి ఇచ్చాడు. అది మా అభివృద్ధి. ఈ చంద్రబాబు నాయుడు
7,000 రూపాయలు ముసలి వాళ్ళకి, అదే పెద్దలకి వృద్ధాప్య పింఛను 7,000 రూపాయలు చేసినందుకు మా వీధిలో అయితే ముసలి వాళ్ళు చాలా హ్యాపీ వ్యక్తం చేశారు. ఇకపోతే వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తామంటున్నారు కదా, దానికోసం కూడా జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చారు, దానికి 1,000 రూపాయలు అధికంగా ఇవ్వడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దివ్యాంగులకు సైతం ఇంతకుముందు 3,000 రూపాయలు జమ చేసేవారు పెన్షన్ రూపంలో, ఇప్పుడు ఒకేసారి రెట్టింపు చేసి 6,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రజానీకానికైతే సంతోషకరమైన వార్తే, వికలాంగులకి ఇంకా సంతోషకరమైన వార్త. కానీ ఈ యొక్క పథకాలు అనేవి ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వం కంటే మెరుగిస్తున్నారు. దానికి కూడా బడ్జెట్ కూడా లెక్కలు వేసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను రేపు రాబోయే రోజుల్లో బడ్జెట్ అనేది ఎలా ప్రవేశపెడతారు ఏంటి అనేది, ఈ యొక్క లెక్కలు ఏ విధంగా చూస్తారు అనేది కొంచెం డౌట్. అయితే మన నెల్లూరుకి సంబంధించి చెప్పండి అన్నయ్య, అటు రూరల్ కానీ ఇటు సిటీకి కానీ నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే నారాయణ సార్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేశారు. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? ఈ విషయం అయితే చాలా శుభదాయకము, అందరూ ఆహ్వానించదగ్గ విషయము. నాయకులు ప్రజల్లోకి వెళ్ళి మేమున్నామనే భరోసాతో ఈ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ఒక నమ్మకం కలిగజేయడం అనేది సంతోషకరమైన విషయమే. ఇదే మాదిరిగా కూడాను ముందు కూడాను ప్రజలకు దగ్గరయ్యి, నాయకులు అనేవాళ్ళు దగ్గరయ్యి ప్రజల్లో మమేకమయ్యి ముందు కూడాను ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు, ఉండేదానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి మా అభిప్రాయం.